₹1,00,000 అప్పు తీర్చలేక రైతు నిండు ప్రాణాలు తీసుకుంటున్నాడు. చిన్న చిన్న రుణాలు వసూలు చేసుకోవడానికి బక్క ప్రాణులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తాయి. కానీ 8 లక్షల కోట్లు ఎగ్గొట్టిన బలిసిన వర్గాల జోలికి మాత్రం వెళ్ళడానికి ఒక్క బ్యాంకుకు ధైర్యం సరిపోదు. కేవలం 12 ఖాతాల వల్ల 2 లక్షల కోట్ల రూపాయల చిల్లు పడింది. వాటి సంగతి ఏంటి? ఇన్నాళ్లకు ఆర్బీఐ ఇచ్చిన ధైర్యంతో లక్షల కోట్ల వసూళ్లకు ప్రయత్నిస్తున్నాయి బ్యాంకులు. అయితే ఆ డర్టీ డజన్ నుండి పైసలు వసూలు చేయడం అంత ఈజీయేనా? 20 సంవత్సరాల్లో 3 లక్షల ఆత్మహత్యలు. రెండు 2014లో 5,650 మంది ఆత్మహత్య. 2015లో 8,007 మంది ఆత్మహత్య కేసులు. 'ఇవన్నీ రైతు ఆత్మహత్యలు. దేశానికి అన్నం పెట్టే రైతు ఉరికొయ్యలకు బలైపోతున్నాడు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, హర్యానా ఒక్కటేమిటి, దేశంలోని ప్రతి చోట రైతు కంట కన్నీరే. అప్పు పుట్టకాలమటించే వాళ్లు కొందరైతే తీసుకున్న నామమాత్రపు అప్పు తీర్చలేక పరువు పోతూ ఉంటే చూడలేక ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. రైతుకు అప్పివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. ఒకవేళ ఇచ్చినా ముక్కుపిండి వసూలు చేసుకుంటాయి. గిట్టుబాటు ధర లేక తీసుకున్న అప్పులను తీర్చే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రతిరోజు ఏదో ఒక చోట రైతు ప్రాణం పోతూనే ఉంది. అది లక్షల్లో ఉండే అప్పుకి. ఆ 2 లక్షల కోట్లు అప్పులు చేసిన కంపెనీలు కూడా పర్ఫార్మెన్స్ వైపు కానీ రీపేమెంట్ వైపు కానీ ఎక్కడా అంత ప్రాపర్ ట్రాక్ ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఇంకోవైపు ఏంటంటే ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా పెరుగుతున్నాయో, ఒకవైపు ఏమో డిమానిటైజేషన్ అని ఆర్థిక వ్యవస్థని మార్చాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ లోన్లు తీసుకుని బ్యాంకులకి ఎగనాం పెట్టిన ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అసలు బ్యాంక్ లోన్లు మళ్ళీ కట్టాలి అనే ఆలోచన లేకుండా బిహేవ్ చేస్తున్న పరిస్థితి నుండి ఒక్కసారిగా బ్యాంకర్లందరికీ కూడా ఇది ఒక వార్నింగ్ కింద మనం చూడాలి. ఆర్బీఐ నుంచి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకులో 1,25,000 కోట్ల రూపాయల రాని బాకీలైనాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 60,000 కోట్ల రూపాయల రాని బాకీలైనాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాల దగ్గర 50,000. అంటే ఏ బ్యాంకు చూసినా కూడా ఎవరిని చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఏ బ్యాంకు చూసినా కూడా నిరర్ధక ఆస్తులతో మాత్రమే సఫర్ అయ్యేటటువంటి ప్రమాదాలు. వేరే రకమైనటువంటి రుగ్మతలు ఎక్కడ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లేవు. చిన్న చిన్న వ్యక్తుల మీద, సాధారణమైన వ్యక్తుల మీద సర్వీస్ ఛార్జెస్ రూపంలో విపరీతమైనటువంటి ధనాన్ని లాభాల రూపంలో సేకరిస్తూ చివరికి చాలా డబ్బు కలిగినటువంటి ఎగవేతదారుల యొక్క జేబులు నింపటం అనేటటువంటిదే ఇవాళ బ్యాంకింగ్ రంగంలో ఉన్న ప్రధాన బ్యాంకులు చేస్తున్నటువంటి పని. ఫార్మర్స్ పొట్టగొడుతున్నారు, మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పొట్టగొడుతున్నారు. ఏదైనా సరే ఇవన్నీ కూడా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కావు. ఇక్కడ ధర్మసత్రాలు ఎక్కడా లేవు. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మీరు పే చేయాల్సిందే అనేటటువంటి రూపంలో మామూలు వ్యక్తుల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేస్తున్నారు. గడిచిన సంవత్సరం కనుక మనం చూస్తే 1,50,000 కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదించినటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే లాభాన్ని ఆర్జించింది. అంటే దాదాపుగా 1,49,200 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? రైతుకు అప్పివ్వడానికి లక్ష సాకులు, ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకోవడానికి 1,00,000 మార్గాలు అనుసరిస్తాయి బ్యాంకులు. కానీ వేల కోట్ల రూపాయలు తీసుకున్న బడాబాబులు మాత్రం కోలరెగరేసుకుంటూ తిరుగుతున్నారు. దేశంలో బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో 8 లక్షల కోట్ల రూపాయలు మొండి బాకీలుగా మారిపోయాయి. అందులో 75% అంటే 6 లక్షల కోట్లు ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణాలే. మొత్తం ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్నే దెబ్బతీసే సొమ్మది. అంతకంటే అన్యాయమైన విషయం ఏంటంటే కేవలం 12 మంది 2 లక్షల కోట్ల రూపాయలను ఎగ్గొట్టేశారు. ఒక్కో ఖాతాలో 5,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సొమ్ము రాని బాకీలుగా మారిపోతోంది. నామమాత్రపు రుణం కోసం రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే వేల కోట్ల రూపాయలు ఎగనామం పెడుతున్న వైట్ కాలర్ ఎగవేతదారులు కాలర్ ఎగరేసుకుంటూ తిరగడంపై విపరీతంగా విమర్శలొస్తున్నాయి. లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళ గురించి కంటిన్యూస్గా చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్బీఐ 12 స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఒక 12 కంపెనీలు
ఇవి రేపు పొద్దున బ్యాంక్రప్సీ చేసే పరిస్థితి ఉంది, అంటే వీళ్ళు బిచానా ఎత్తేసే పరిస్థితి ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ 12 కంపెనీల లిస్టుని బ్యాంకులకి అందజేసి అసలు వీళ్ళని ఇమీడియట్గా మీరు వాళ్ళకున్న ఆస్తులను ఎందుకు మీరు లిక్విడేట్ చేయకూడదు అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి బ్యాంకర్లకు కూడా గడువు ఇవ్వడం, వాళ్ళు కంటిన్యూస్గా దాని మీద మీటింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఇప్పటివరకు జరిగింది ఏంటంటే మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీకి అంటే అన్ని బ్యాంకులు కలిపి దాదాపు 7 లక్షల కోట్ల ఎక్స్పోజర్, అంటే 7 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు ఇస్తే దాంట్లో కేవలం ఈ 12 కంపెనీలు 2 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు తీసుకొని ఎగవేసే పరిస్థితిలోకి వాళ్ళు దగ్గరగా వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. వీళ్ళు ఏదైతే బ్యాంకులకు తనఖా పెట్టారో ఆ ఆస్తుల్ని తెగనమ్మినా కూడా ఈ లోన్లో 20-30% కన్నా ఎక్కువ రికవరీ అయ్యే అవకాశాలు కూడా మనకి ఏమాత్రం కనిపించట్లేదు. బట్ రాబోయే రోజుల్లో ఏదేమైనప్పటికీ కూడా బ్యాంకులకి ఇది ఒక బ్యాంక్రప్సీ కోడ్ని ఒక అవకాశం కింద తీసుకొని వీలైనంత వరకు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల్ని కానీ వాటిని అన్నింటిని రాబట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఈ ప్రమోటర్లు ఎవరైతే వీటిని విదేశాలకు తరలించారు, ఇలాంటి వాళ్ళ పర్సనల్ ఆస్తులు పెంచుకుంటూ పోయారో వాళ్ళందరి మీద కూడా ఫోరెన్సిక్ ఆడిట్ పెడితే డెఫినెట్గా వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు ఎలా రూట్ చేశారనే దాని మీద కూడా సమగ్రంగా మనకి నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ఈ వ్యక్తుల మీద కనుక క్రిమినల్ చర్యలు కనుక చేపట్టిన రోజున ఈ రాని బాకీలన్నీ సత్వరమే రికవర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సివిల్ రూపంలో చర్యలు తీసుకోవటం, డిఆర్టీలో వచ్చేటటువంటి జడ్జిమెంట్ల మీద డిపెండ్ అవటం తప్పిస్తే వీరు చేసినటువంటి పని పబ్లిక్ దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్లన్నీ కూడా గుటకాయ స్వాహా చేశారనేటటువంటి వాటి మీద వీరి మీద క్రిమినల్ చర్యలు కనుక చేపట్టిన రోజున వారి వద్ద ఉండేటటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేనా ఇక్కడికి వచ్చే రికవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళల్లో అధిక భాగం పే చేయగలిగి పే చేయనటువంటి వ్యక్తులు, అంటే విల్ఫుల్ డిఫాల్టర్స్గా వీళ్ళందరినీ మనం గమనించాలి. ఈ రకమైనటువంటి చర్యలు కనుక తీసుకోకుండా వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు జప్తు చేయకుండా కేవలం సివిల్ రూపంలోనే కనుక చర్యలు తీసుకున్న రోజున ఇవి ఎప్పటికీ రికవర్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. ఇవి ఏ రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా కూడా అన్లెస్ వ్యక్తిగతంగా వీరి మీద తీసుకోబోయేటటువంటి చర్యలు కఠినాతి కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్యాంకుల యొక్క అస్తిత్వం నిలబడేటటువంటి అవకాశం ఉంది. 8 లక్షల కోట్ల రూపాయల రాణి బాకీల గుదిబండ బ్యాంకులను పట్టి పీడిస్తూ ఉండడంతో ఆర్బీఐ ఎట్టకేలకు రంగంలోకి దిగింది. 12 మంది డర్టీ డజన్ జాతకాలను బయటపెట్టింది. భూషణ్ స్టీల్స్ 44.478 కోట్ల రూపాయలు, ల్యాండ్కో ఇన్ఫ్రా 44.336 కోట్లు, ఎస్ఆర్ స్టీల్ 37.284 కోట్లు, భూషణ్ పవర్ అండ్ స్టీల్ 37.248 కోట్లు, అలోక్ ఇండస్ట్రీస్ 22.075 కోట్లు, ఆమ్టెక్ ఆటో 14.074 కోట్లు, మొనెట్ ఇస్పాత్ 12.115 కోట్లు, ఎలక్ట్రో స్టీల్స్ 10.273 కోట్లు, ఎరా ఇన్ఫ్రా 10.065 కోట్లు, జైపీ ఇన్ఫ్రాటెక్ 9.635 కోట్లు, ఏబీజీ షిప్యార్డ్ 6.953 కోట్లు, జ్యోతి స్ట్రక్చర్స్ 5.165 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులకు బకాయి పడ్డాయి. ఈ డర్టీ డజన్ ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులను నిర్దేశించింది. దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రాని బాకీలను వసూలు చేసుకునే బాధ్యత బ్యాంకుల కోర్టుకు చేరింది.